ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పట్టణంలోని లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ భవనంలో మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రచురించిన 2024 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ గత 6 ఏండ్లుగా క్యాలెండర్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. సంఘం పురోభివృద్ధి చేస్తూనే మరోవైపు నిరుపేద మున్నూరు కాపు కులస్తులను ఆదుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరుపేద వధువులకు పుస్తెలు, మట్టెలు, పట్టు వస్త్రాలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే నిరుపేద విద్యార్థులకు నోట్బుక్స్, ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. 6 మాసాల్లో సంఘం నూతన భవనం ప్రారంభించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకులు పూదరి తిరుపతి, తూముల నరేష్, కసర్ల శ్రీనివాస్, మీన మాగయ్య, కేశవులు, పురెల్లి పోచమల్లు, గ్యాస్ శ్రీనివాస్ తో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ గురించి మనము మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మంచిర్యాల పట్టణంలో ట్రాన్స్పోర్ట్ భవన్లో ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మున్నూరు కాపు సంఘం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు పిలువగానే దాదాపు మంచిర్యాల జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున కుల సోదరులు వచ్చేసి ఈ సభను విజయవంతం చేసినందుకు వారికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాదాపు నేను అధ్యక్షుడైన తర్వాత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మరి క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. దానికి ప్రతి కుల సోదరుడు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. భవిష్యత్తులో పేదవారికి మనం సహాయం చేయాలంటే మన వంతు కర్తవ్యంగా మరి మారుమూలలో నివసిస్తున్నటువంటి కుల సోదరులందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పేద వాళ్ళు ఎవరైనా ఉండి పుస్తే మట్టెలు కావాలనుకుంటే ఆడబిడ్డ పెళ్లి చేస్తే పుస్తే మట్టెలు మరియు పట్టు వస్త్రాలు మున్నూరు కాపు సంఘం తరఫున మేము అందిస్తాం మంచిర్యాల జిల్లా నుండి. అలాగే నోట్ బుక్స్ పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఉచితంగా కూడా నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. మెరిట్ విద్యార్థులకు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వారికి మెరిట్ స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కాచిగూడ మహాసభ ట్రస్ట్ అనుబంధంగా కార్యక్రమాలు చేపడతాం. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని ఏ అవసరం పడ్డా మరి జిల్లా కమిటీకి సంప్రదిస్తే ఆ అవసరాన్ని తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. భవిష్యత్తులోనే అతి త్వరలో 5-6 నెలల లోపలనే మన భవనాన్ని కూడా పూర్తి చేసుకొని మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారి సహాయంతో మరి అధికంగా నిధులు తీసుకొని ఆ భవనం కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి మీకు మాట ఇస్తున్నాం. అతి త్వరలో మళ్ళొక డేట్ నిర్ణయించి అందరికీ ఫోన్ చేస్తాం. పెద్ద ఎత్తున సమావేశమయ్యి ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో అంతా కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మంచిర్యాల ప్రభుత్వ కాలేజ్ రోడ్డులోని పాత గర్మిల్లాలోని హనుమాన్ ఆలయంకు భక్తులు బ్లూటూత్ మైకును విరాళంగా ఇచ్చారు. జవహర్ రోడ్డులోని భక్తులు ఇంతకు పూర్వం ఆలయంలో అన్నప్రసాదం పంపిణీ కోసం విరాళాలు సేకరించారు. అన్నప్రసాదం పంపిణీ చేయగా ఇంకా కొంత డబ్బు మిగిలింది. వాటిని ఆలయం కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఆలయం అర్చకులను సంప్రదించగా మైక్ కావాలని సూచించారు. దీంతో సుమారు 13,000 వ్యయం చేసి కొనుగోలు చేసి అర్చకులకు సోమవారం అందజేశారు. ఆలయంలో కరెంటు పోతే చీకటిమయంగా మారుతుందని తెలుసుకొని ఇన్వర్టర్ విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు విరాళం దాతలు అశోక్ వర్ధన్, ఎకిరాల ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒజ్జల నిరంజన్, నేరెళ్ల రవికుమార్, రమేష్ యాదవ్, అర్చకులు శ్రీనివాస్, వెంకటరమణ పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. అక్షర ప్రాక్షర ప్రేమేధాజోర్చన ఆర్చందవత్రగా ఉదవరంద సుభద్ర నర్య ప్రజామే గోపాయ దేశాంది. జై శ్రీరామ్. ఏదైతే అయోధ్యలో జరిగినటువంటి రామ ప్రతిష్ఠ సందర్భంగా రామ మందిరం
ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మన గర్మిల్ల హనుమాన్ టెంపుల్లో పూజా కార్యక్రమాలు మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ఎవరికి వారుగా వచ్చి దాతలు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ రామ ప్రతిష్ఠ ప్రోగ్రాంని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏదైతే దాతలు ఇచ్చిన సహాయంలో భాగంగా మిగిలినటువంటి డబ్బుతో ఈ రామాలయ గర్మిల టెంపుల్ వారికి సౌండ్ బాక్సు మరియు ఇన్వర్టర్ కూడా అందజేయగలుగుతున్నాం. సహకరించిన దాతలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి సహకరించిన ధన రూపేణ, వస్తు రూపేణ, శ్రమ రూపేణ సహకరించిన దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జన్మభూమి ట్రస్ట్ ద్వారా మేము అక్షంతల కార్యక్రమం, శోభాయాత్ర ఇవన్నీ దిగ్విజయంగా అందరి సహకారంతో మేము కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే అన్నప్రసాదము చేయాలని అందరి సంకల్పంతో దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆ మిగులు బడ్జెట్తోని ఈ స్పీకర్సు ప్లస్ ఇన్వర్టర్కు బహుకరించడానికి మేము ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.